విప్ విప్ అంటే ఏంటి చూద్దాం. ఈ విప్ అనే పదాన్ని మనము బ్రిటిష్ రూల్ నుంచి తీసుకోవడం జరిగింది. విప్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ అన్నది ఉంటుంది, టీచర్ అన్న వాళ్ళు ఉంటారు, రైట్? టీచర్ ఒక పర్సన్ని లీడర్గా పెడతాడు. అప్పుడు ఆ లీడర్ క్లాస్ రూమ్ని మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఎవరైనా తప్పు చేస్తే టీచర్కి చెప్పడం, ఎవరైనా మిస్కండక్ట్ చేస్తే టీచర్కి చెప్పడం, ఎవరైనా సరే టీచర్ చెప్పినవి పాటించకుండా రివర్స్లో వెళ్తే అప్పుడు వాళ్ళు వైలేట్ చేసినట్లే కదా, అప్పుడు టీచర్కి చెప్పడం, అలా చేస్తూ ఉంటారు లీడర్. అలాగే ఒక పొలిటికల్ పార్టీ ఉంది అనుకోండి, అది రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి చోట విప్ అనే పర్సన్ ఉంటాడనమాట. సేమ్ ఈ విప్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లే లీడర్ టీచర్ ఎలాగో అలాగా ఉంటాడనమాట. మొత్తం వాళ్ళ పార్టీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. అన్నిట్లో విప్స్ అన్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఒక పొలిటికల్ పార్టీకి ఆ పొలిటికల్ పార్టీ లీడర్ వేరు. ఆ పొలిటికల్ పార్టీ లీడర్ ఎవరు? సీఎంఓ అలా అవుతాడు. కానీ సీఎం లేకపోతే నెక్స్ట్ రాబోతున్న సీఎం ఎవరో ఒకరు ఉంటారు కదా, సో అతను లీడర్ మామూలుగా. కానీ ఈ లీడర్ అన్న అతను ఇంకొక పర్సన్ని అపాయింట్ చేసి ఉంటాడు, అతను విప్. ఈ విప్ వచ్చేసి ఈ పొలిటికల్ పార్టీ ఏమైనా రాంగ్స్ చేస్తే, ఈ వాళ్ళ పొలిటికల్ పార్టీలో చాలామంది వ్యక్తులు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఓకే, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏమైనా రాంగ్ చేస్తే ఈ విప్ అనే పర్సన్ లీడర్కి చెప్పడం జరుగుతుంది. అలాగే స్పీకర్ దగ్గర వరకు ఇది పోతుందన్నమాట. క్లియర్? టికెట్ అన్నది క్యాన్సిల్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన సీట్ అన్నది పోతుంది, డిఫెక్షన్ కింద వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు విప్ చెప్పినట్లు కాకుండా పొలిటికల్ పార్టీ పరంగా విప్ ఏదైనా చెప్తాడు, అప్పుడు ఈ పర్సన్స్ ఎవరైతే ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కానీ విప్ చెప్పినట్టు వినట్లేదు అనుకోండి, అప్పుడు తను సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డిఫెక్షన్ కింద వాళ్ళు లాస్ అయిపోతారనమాట. సో ఇదంతా చూసుకున్నది ఎవరు? విప్. అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క విప్ అనే పర్సన్ ఉంటాడు. వాళ్ళ పొలిటికల్ పార్టీ గోల్స్ అన్నీ ఈ మెంబర్స్ పాటిస్తున్నారా లేదా అన్నది మొత్తం చూస్తూ ఉంటాడు. ఈ విప్ అనే పర్సన్ 3 రకాల విప్స్ని జారీ చేస్తాడు. అవేంటి అంటే 1 లైన్ విప్, 2 లైన్ విప్ అండ్ 3 లైన్ విప్. ఈ 3 టైప్స్ ఆఫ్ విప్స్ అన్నవి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 లైన్ విప్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లైన్ విప్ వచ్చేసి, ఈ విప్ పొలిటికల్ పార్టీలోని మెంబర్స్కి అందరికీ ఏం చెప్తాడు అంటే, ఈరోజు లోక్సభలో కానివచ్చు, ఆ విప్ ఎక్కడుంటే అక్కడ అన్నిట్లో విప్స్ ఉంటారు కదా, అన్ని పొలిటికల్ పార్టీస్కి విప్స్ ఉంటాడు కదా, అలాగా ఆ విప్ అనే అతను ఏం చెప్తాడంటే వాళ్ళ మెంబర్స్తో, ఈరోజు ఓటింగ్ జరగబోతోంది, మీరందరూ రండి అని నార్మల్గా చెప్తాడనమాట. అది 1 లైన్ విప్. ఓకే, ఆ మెంబర్స్ ఒకవేళ అంతగా పట్టించుకోలేదనుకోండి, ఏమీ కాదు. అంటే ఇక్కడ ఏం వైలేట్ అయినా కూడా ఏం కాదనమాట, సింపుల్, ఏం కాదు. కానీ 2 లైన్ విప్ అంటే ఏంటంటే, ఈ విప్ అనే పర్సన్ పార్టీ పొలిటికల్ మెంబర్స్కి అందరికి చెప్తాడు, పార్టీ మెంబర్స్కి ఏమని, ఈరోజు ఓటింగ్ జరగబోతుంది, మీరు అక్కడికి రావాలి, ప్రజెంట్ ఉండాలి అని చెప్తాడనమాట. అక్కడికి రావాలి అని ఫస్ట్ ఏం చెప్పాడు? ఓటింగ్ జరగబోతుంది అని చెప్పాడు, అంతే. అది వైలేట్ చేసినా ఏం కాదు. ఇప్పుడేం చెప్తున్నాడు? మీరు అక్కడికి రావాలి, ప్రజెంట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ అయినా రాకపోయినారు ఏదో ఒక రీజన్స్తో, అప్పుడు కూడా ఏం కాదు, ఇది కూడా లైట్ ఫామ్. ఇప్పుడు 3 లైన్ విప్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ విప్ అనమాట విప్స్లో. 3 లైన్ విప్ అంటే ఏంటంటే, ఓటింగ్ జరగబోతోంది, మీరు రావాలి అని చెప్పారు కదా, అలా వచ్చిన వాళ్ళు ఓటింగ్లో వాళ్ళు చెప్తారనమాట,
మీరు ఇది ఓట్ వేయండి మన పార్టీ గోల్ ప్రకారంగా విప్ చెప్తాడు. ఇది మీరు మన పొలిటికల్ పార్టీ ప్రకారంగా మీరు దీనికి ఓట్ వేయండి, మన ఐడియాలజీ ఇది అని చెప్పేసి. కానీ ఆ పొలిటికల్ పార్టీ మెంబర్స్ విప్ ఏం చెప్తాడో పట్టించుకోకుండా వేరే పొలిటికల్ పార్టీ గోల్ ప్రకారం ఓట్ వేసి దాన్ని అప్పుడు మనం ఏమంటాం? క్రాస్ ఓటింగ్ అంటాము. అవునా కాదా? ఈ పొలిటికల్ పార్టీ పర్సన్ ఈ పొలిటికల్ ఐడియాలజీ పరంగా ఉండాలి, కానీ ఈ విప్ చెప్పాడు ఉండమని చెప్పేసి, అప్పుడే మనం అనుకున్నది మనం సాధిస్తాము అని చెప్పేసి. కానీ ఈ పొలిటికల్ పార్టీ మెంబరే వినలేదు మాట, వినకుండా వేరే వాళ్ళకి ఫేవర్గా ఓట్ వేయడం జరిగింది. అప్పుడు దాన్ని క్రాస్ ఓటింగ్ అంటాము. ఇది ఎప్పుడైతే విప్కి తెలుస్తుందో అప్పుడు విప్కి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు గట్టిగా పట్టుకుంటాడనమాట ఆ పొలిటికల్ మెంబర్ మీద. అప్పుడు ఆ పొలిటికల్ మెంబర్ మీద 3 లైన్ విప్ అనేది జారీ చేయడం జరుగుతుంది. 3 లైన్ విప్ అనేది జారీ చేస్తే అది స్ట్రిక్టెస్ట్ అనమాట అన్ని విప్స్లోకెల్లా. ఫస్ట్ది సెకండ్ది ఏం కాదు, థర్డ్ది వచ్చేసి స్ట్రిక్టెస్ట్ అనమాట అన్ని విప్స్ కంటే. దెన్ అప్పుడు అతని సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. క్లియర్? 3 లైన్ విప్ డిఫెక్షన్ కింద అతన్ని తీసేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. క్లియర్? రైట్. ఇప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ చెప్తాను. ఇది బ్రిటిష్ రూల్ నుంచి మనము అక్కడి నుంచి వంశపారతత్వం కింద మనకు వస్తుంది ఈ విప్ అనేది, ఈ మెథడ్ అనేది. అండ్ ఇందాక అనుకున్నట్టే ఇది ఒక రిటర్న్ ఆర్డర్ అనమాట. ఈ 3rd లైన్ విప్, 1 లైన్ విప్, 2 లైన్ విప్ అన్నీ కూడా రిటర్న్ ఆర్డర్స్. విప్ రిటర్న్ ఆర్డర్స్ జారీ చేస్తాడు పొలిటికల్ పార్టీ మెంబర్స్కి. ఓకే, ఇక 3 లైన్ విప్ చాలా డేంజరస్. అండ్ ఇదైపోయింది, పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ విప్ అనే పర్సన్ మనకు ఇంపార్టెంట్ ఆఫీస్ బేరర్ అనమాట. పార్టీలో మొత్తం చూసుకోవడానికి ఇంపార్టెంటే కదా. రైట్, గుర్తుపెట్టుకోండి, విప్ అనే పర్సన్ పార్టీ యొక్క లీడర్ కాదు, లీడర్ ఏం కాదు. లీడరు మామూలుగా అపాయింట్ చేస్తాడనమాట ఒక పర్సన్ని లీడర్ లాగా. ఆ పర్సన్ విప్, ఇతను అన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అండ్ దెన్ మరి ఈ విప్ అనే పర్సన్ ఎవరైతే మెయిన్ విప్ ఉన్నారో అతన్ని మనము చీఫ్ విప్ అంటాము. అతనికి కొంచెం హెల్ప్ చేయడానికి అడిషనల్ విప్స్ కూడా ఉంటారు. మనకు కాన్స్టిట్యూషన్లో ఈ విప్ అనే పోస్ట్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. అలాగే రూల్స్ ఉంటాయి కదా పార్లమెంట్లో, స్టాట్యూట్లో, అక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు. మరి ఇది కేవలం ఒక కన్వెన్షన్ అనమాట. పార్లమెంటరీ గవర్నమెంట్లో ఒక కన్వెన్షన్ లాంటిది విప్ అనే పోస్ట్. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు, పార్లమెంటరీ స్టాట్యూట్ రూల్స్లో కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. ఇది కేవలం కన్వెన్షనల్ పార్లమెంటరీ గవర్నమెంట్ కన్వెన్షన్ అనమాట ఈ విప్ అనే పోస్ట్. మరి ఈ విప్ అన్నది ఎక్కడ అప్లికబుల్ అవ్వదు అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఈ విప్ అన్నది అప్లై అవ్వదు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. ప్రెసిడెంట్కి మనము డైరెక్ట్ ప్రపోర్షనల్, ఓకే, మనం డైరెక్ట్ ఓటింగ్ అన్నది మనం చేయము. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఇది చేస్తాం కదా. అప్పుడు ఈ పార్టీ మెంబర్స్ వాళ్ళ పొలిటికల్ పార్టీ గైడ్లైన్స్ని వేసినా వేయకపోయినా వాళ్ళు చెప్పినట్టు ఓటింగ్ అన్నది ఏమి మనకు 3 లైన్ విప్ కూడా జారీ చేయడానికి అవసరం లేదు. సో ఈ విప్ అనేది మెయిన్గా అప్లికబుల్ అవ్వదు. ఓకే, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ విప్ అప్లికబుల్ అవ్వదు. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది విప్. దిస్ ఈస్ అబౌట్ 1 లైన్, 2 లైన్ and 3 లైన్ విప్. If you really like this, then and if you want more videos, then do subscribe and thank you so much.